నమస్తే అండి. మీరందరూ కూడా చక్కగా నేను చెప్పే విధంగా నేను ఎలా చెబుతున్నానో వినండి. పూజ అనేది చాలా పవిత్రమైంది. మనం పుట్టిందే పూజ చేసుకొని నలుగురికి మంచి చేసి మనం ఆనందపడటానికి భూమి మీద భగవంతుడు మనం వేసింది. అర్థమైందా? ఏదో చెబుతున్నాళ్ళే అనుకుంటున్నాకండి. ఒక్కోసారి చూసారా, తుఫాన్లు వస్తున్నా కూడా కూలిపోతున్నా కూడా సముద్రాలు తెంచుకొని వస్తున్నా కూడా వీడియోలు తీస్తూ ఉంటారు. వాళ్ళు కొట్టిపోయే సంగతి అది తెలియదు. వీడియో అయితే తీస్తాడు కానీ వీడు పోతానే సంగతి వాడికి తెలియదు. వాడు పోతే అయ్యో అంటాడు. అట్లాగే నేను చెప్పినట్టుగా ఎవరన్నా యూట్యూబ్లో ఇంతమంది స్వామీలు చెప్తాను, నేను చెప్పినట్టు ఎవరైనా చెప్తే నాకు ఎమ్మటే ఫోన్ చేయండి. ఎవరు చెప్పరు. ఏ కాడికి ఇక్కడ నాకు పంగనామాలు పెట్టి ఇంత శాలువ వేసి రాజా సింహంలో కూర్చొని ఇలా జరుగుతుందిరా బాబు, ఇలా జరగాలి అనగానే ఒక మైకా పెట్టి చెప్తున్న వాళ్ళు గట్టిగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ అన్నదమ్ముల్ని నమ్మొద్దని ఎవరు చెప్పరు, చెప్పకూడదు కూడా. ఎందుకు తెలుసా? వాళ్ళ మోసం చేసిన రేపు ఆదుకునేది వాళ్ళే, తెలుసా? అలాగే ఊరి పేరు చెప్పను, బాగా వినండి. చూడండి బాబు, నా వీడియో చూడండి. ఏంటి అనుకుంటున్నారు? ఇప్పుడు తెలియదు, రేపు ఒకేసారి ప్రళయం వచ్చినప్పుడు దానయ్య గారు దానయ్య అన్నాడు, దానయ్య పోలయ్య బాబు అని చెప్తాం. అట్లాగే ఒక అతను టీ బాటిల్ పెట్టుకున్నాడండి, ఒక చిన్న స్టీల్ది పెట్టుకొని. సరే అలాగా టచ్ పరిచయం అయ్యాడు నాకు. అక్కడి నుంచి మంచి బాగా మాట్లాడుతున్నాడు అనమాట. డబ్బున్నోడలే బాగా మాట్లాడుతున్నాడు. సరేలే నేనేం చేశాను, సరేలే మనం అంతవరకు అని చెప్పేసి నేను కూడా, మనం ఏంటంటే కాస్త పూజారం కాబట్టి కాస్త ఏదో కాస్త చేసుకొని చెబుతున్నాం. కాస్త తెల్లవారుదాం 2 గంటలకు వెళ్ళి లే అని భార్యాభర్తలు లేపేవాడిని టీ పెట్టుకోమని. నేను కూడా తెచ్చాను ఇంటికాంచి పాల ప్యాకెట్లు. చూసారా? అతనికి అంత మంచి చేస్తే లాస్ట్కి మొన్న డాబా కట్టుకొని కూడా నన్ను పిలవలేదండి. చూసారా? మంచి స్నేహితుడికి చేయకూడదు. మీరు రక్త సంబంధం వాళ్ళకి చేయండి, వాళ్ళు ఎవరికైనా రేపైనా వస్తారు. అర్థమైందా? అంతేగాని స్నేహాన్ని నమ్మినోడు ఎవడో పైకి రాడు ఈ రోజులను బట్టి, నాకు తెలిసినంత వరకు. అర్థమైందా? ఉపయోగంగా మొన్న వెళ్తా దానిగానే అన్నాడు, పోరా బాబు అన్న. అంతే, మనకు అనవసరం. ఎప్పుడు కూడా మన ఎమ్మటే ఉంటుంది మన శత్రుత్వం. జాగ్రత్త, ఎవరిని నమ్మొద్దు. ఒక అతనికైతే అదే స్థావరం అదే ఊరిలో గుమ్మాలు అన్నీ ఇలా చేసుకొని చెప్పి మార్చాక భార్య ఉంది, అన్నయ్య గారికి 2000 ఇస్తాను ఉంది. 2000 కాదు కదా, ఇగో ఈ ఎంటుకలు చూసారా, ఈ 2 ఎంటుకలు కూడా తెలుసా? చెప్పింటే ఆయనకి 18 లక్షలు వచ్చినాయి వాళ్ళకి, తెలుసా వాటా? ఎవడండి ఇవాళ భగవంతుడికి దేవుడికే పంగనామాలు పెట్టేవాళ్ళు మొదలైతే మనం ఏంటండి? మనం ఎంత అండి? మన బతుకెంత, మన ఆయువు ఎంత, మనం ప్రాణం ఎంత అండి? ఇది ఎవరు వింటున్నారా? ఇదేనరో డ్యాన్సులు వేసేది ఏ క్లాసులు అంటారు అనమాట. అయితే అలా భగవంతుడు కూడా అలాగే ఆడిస్తున్నాడులే, వింత ఆట. అర్థమైందా? ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోండి, నా విషయం పక్కన పెట్టి నా వీడియో మీరు చూస్తే అంత చూడపోతే అంత నేను అన్నాను. మీరు చూసినా చూడకపోయినా ఇంకొకరు ఉంటారు నాకు తగ్గవాళ్ళు, ఆ భక్తి తగ్గవాళ్ళు వాళ్ళు ఉంటారు. ఎవరు ఏంటి? నాకు తగ్గ వాళ్ళు ఉంటారు. నేను ఎలాగైతే దేవుడు పిచ్చోడునో నాలాంటి పిచ్చోడు చూస్తారు. అంతేగాని అపర మేధావులు ఉంటారు, డబ్బు మీద నడిచేవాళ్ళు. వాళ్ళు ఎక్కడ ఎలా చచ్చిపోతారో కూడా చెప్పలేము. మనం అలా చచ్చిపోము. దేవుణ్ణి నమ్ముకున్నాడు సుఖశాంతులతో అనారోగ్యంతో ఏదో అట్లా 4 రోజులు 3 రోజులు అయిపోతాడు. అలాంటి వాళ్ళు అలా బారు విచిత్ర సాగు చేస్తారు. తెలుసా నీకు? నాకు అన్యాయం చేసిన వాళ్ళు చాలామంది దెబ్బతిన్నారండి. అది చెప్పకూడదు అందరికీ. ప్రతి ఒక్కరు కూడా మీ బంధువులే నమ్మండి, పక్క వాడిని ఎవరు నమ్మదు. మీ అక్క ఉందా నమ్ము, మీ మేన నమ్ము, మీ తమ్ముడు నమ్ము, మేము అమ్మందా నమ్ము. అంతే. స్నేహానికి వెళ్ళావో నీ ప్రాణాలే పోతాయి వాళ్ళ. అది చాలని చెప్తున్నాను. ఎవరన్నా నాకు ఫోన్ చేయొచ్చు కదయ్యా, వింటున్నారు కదా, స్వామి ఏంటి స్వామి ఎలాంటి ఎవరు చెబుతారండి బాబు? ఇలాంటి వాటికి ఎవరు ఫోన్ చేయరు, లైక్ కూడా కొట్టరు.
అసలు సూత్రమే పరమ దండగా అనుకుంటున్నారు జనం. ఎందుకు తెలుసా? మంచి ఇప్పుడు గుడికి వెళ్ళని చెప్పామనుకో పోరా బాబు అంటారు. అదే ముందుకెళ్ళామన్నా అబ్బా దా ఇంకొక ఇద్దరు నేర్చుకోతాడు వాడు. మళ్ళీ ఇంత మాసం ఇంత పచ్చడి డబ్బా. ఏందండి ఇదండి ప్రపంచం? చిచ్చి. ఇప్పుడు మనం చేసుకునే పాపాలు తప్పి చేసుకొని భగవంతుడి ధ్యానం దిగండి. ఇప్పటికైనా సరే ప్రార్థన చేసుకుంటావా? ఈశ్వర ప్రార్థన చేసుకో. బాజీవాళ్ళ దగ్గరికి వెళ్తావా? అల్లా ఈశ్వర్ చేసుకో. లేదు గంగం వెళ్తావా? నీ ఇష్టమైన దేవుని తలుచుకో. మీరు ఎవరైనా దేవుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అన్ని పేర్లు ఎవరొకరు తలుచుకొని చేసుకుంటే మీ కుటుంబం చక్కగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు తెలియదు, మనం మంచం ఎక్కుతామే అప్పుడు తెలుసుద్ది. నాయన ఆ రోజు అయ్యో నేను అది చెప్పమని. అప్పుడేముంది, 2 కాళ్ళు పోయాక ఇంకేం చేస్తావు నువ్వు? పరిగెత్తలేవు, 2 చేతులు పడిపోయి అన్నం తినలేవు. ఇక నువ్వు టైం తినపోయి నువ్వు చేస్తావు. ఇవన్నీ ఎవరు చెప్పరండి. ఇవాళ మీకు ఏంటంటే ఇగో ఇలా కూర్చొని నమస్తే అండి, మీది రాజభోగం తులారాశి, మీది సింహరాశి, రేపు పొద్దున ఇయ్యా. అలాగైతే నన్ను కోటి చేయమను, 10 కోట్లు సంపాదించడం చేయమను, చూస్తాను. నేను పూజ వదిలేసి ఛాలెంజ్గా అతని దగ్గర నేను సేవ చేస్తాను, ఛాలెంజ్ చేయమని నాకు. అదంతా బతుకు తెరువుకి చెప్పేది ఇదే. జాగ్రత్తగా వినండి. నేను చెప్పేది వినండి. నాకు ఫోన్ చేయండి అని చెప్పను. ఇలా చేసుకోండి, చక్కగా చూడు ఎలా చేస్తున్నా అలా చేసుకోండి, మీ జీవితాలే బాగుంటాయి. అలాగే మా అమ్మమ్మ వాళ్ళు అనేవాళ్ళే, ఉంగరాలు చేతితో కొడితేనంట దెబ్బ తగిలిద్దంట, ఉత్తర చేతులతో కొడితే దెబ్బే తగలదంట. అంటే వాడు మంచివాడంట. అంటే సమాజానికి వాడు దేవుడు. కొట్టేవాడు డబ్బు ఉన్నోడు కొట్టిన దెబ్బ తగలదంట, డబ్బు లేనోడు కొట్టపోయిన మాటనే దెబ్బ తగిలిద్దంట. చూసావా? అక్కడే ఉంది. జై నాకు. అలాగే వీడియో నాకు ధన్యవాదాలండి. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. నా తల్లి అచ్చమ్మ గారు, నా తండ్రి అత్తయ్య గారు ఆత్మ సంచరించుకోకండి. జై నాకు.